నినాదాలతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు. ప్రభుత్వం ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. ఉపాధ్యాయులకి అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇంతవరకు కూడా బకాయిలు రాలేదు. 4-5 సంవత్సరాల క్రితం కరోనా కంటే ముందు పెట్టుకున్నటువంటి ఈఎల్స్ కూడా క్రెడిట్ కాకపోవడం. 3 రోజుల పాటు ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన. మరి ప్రభుత్వం నుంచి స్పందన ఏంటి? సర్కార్ స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి? ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్తో స్పెషల్ లైవ్. ఇక మీ ఇష్టం. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ లైవ్లో మీ అభిప్రాయాలు, సలహాలు, సమస్యలు తెలియజేయవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 9539 345 345, 8520 827 955.